హలో ఆల్, వెల్కమ్ టు సినిమాక్స్. అసలు హనుమాన్ మూవీలో క్లైమాక్స్ లో నిజంగానే హనుమంతుడు ఎందుకు వచ్చారు అండ్ అంతేకాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో నెక్స్ట్ ఇంకేం సినిమాలు రాబోతున్నాయి అండ్ అవి ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రశాంత్ వర్మ ది బెస్ట్ కన్విక్షన్ చూపించారని నిర్మోహంగా చెప్పొచ్చు. అసలు ఏమని తీసాడు భయ్యా, ఇంత బడ్జెట్ లో ది బెస్ట్ ఇచ్చారు. కలెక్షన్ చూస్తే వరల్డ్ వైడ్ గా 200 crores వచ్చేలా ఉన్నాయి. నార్త్ లో కలెక్షన్స్ కి మేజర్ ప్లస్ పాయింట్, ఎందుకంటే ఇక్కడ ప్రెసెంట్ ఏ మూవీ లేకపోవడం. అండ్ ఇంకో మెయిన్ థింగ్, ఇలాంటి సినిమాలకి అక్కడ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. ముందే చెప్తున్న, సినిమా ఇంకెవరైనా చూడకపోతే స్కిప్ చేసేయండి, ఎందుకంటే మాక్సిమం స్పాయిలర్స్ ఉంటాయి. మూవీ చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ సీన్లో విభీషణుడు ఎంట్రీ ఇచ్చి రుద్రమణి కోసం పోరాటం జరిపేటప్పుడు హనుమంతుడు రాకలేనిదే ఈ యుద్ధానికి ముగింపు ఉండదు అని కూడా చెప్తాడు. అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది, హనుమంతుడు ఈ భూమి మీద ఎక్కడో సజీవంగా ఉన్నారు అని తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మన పురాణ ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి ఆంజనేయ స్వామి చిరంజీవి అని, అంటే అతనికి చావు లేదు అని అర్థం. దీని వెనుక కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. నిజంగా మాట్లాడాలి అంటే ప్రజల్ని రక్షించడంలో, చెడుని అంతం చేయడంలో హనుమంతుడి కంటే యోగ్యుడు ఇంకా ఎవరూ లేరు అని శ్రీరాముడు ఆంజనేయ స్వామిని చిరంజీవిగా ఉండు అని వరం ఇస్తారు. అండ్ అంతేకాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో కొంతమంది సూపర్ హీరోస్ని క్రియేట్ చేస్తున్నారు అని తెలుసు. ఫస్ట్ హనుమాన్ అండ్ సెకండ్ వన్ అదిరా. అదిరా అంటే యాక్చువల్ మీనింగ్ లైట్. దీనికి తగ్గట్టుగానే ఆ అదిరా పోస్టర్ని కూడా డిజైన్ చేశారు. మేబీ ఇది కలియుగం. ఈ కలియుగంలో చెడుని అంతం చేసి మంచిని స్థాపించడానికి వర్మ యూనివర్స్లో సూపర్ హీరోస్ ఆ కలితో యుద్ధం చేస్తారు అనిపిస్తుంది. అందుకే ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్లో లార్జ్ స్కేల్లో సూపర్ హీరోస్ని క్రియేట్ చేసి క్లైమాక్స్లో ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అనిపిస్తుంది. అదేవిధంగా మన ప్రభాస్ కల్కి మూవీలో కూడా కలిని అంతం చేయడానికి కల్కి వస్తాడు. మన పురాణ ఇతిహాసాలను బేస్ చేసుకుని సినిమాలు రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలా ముందుకు వెళ్తే అసలు ఆ మనీ ఎందుకు హనుమంతుకి దొరికింది అని ఎవరైనా ఆలోచించారా? గమ్యాన్ని చేరాలి అంటే మార్గం కనిపించాలి. అంతకుముందు ఆ మార్గాన్ని వెతికేవాడు కావాలి. అందుకే హనుమంతు అని అబ్బాయికి ఈ మనీ దొరికింది. అండ్ ఇంకా ఇక్కడ ఇది అబ్జర్వ్ చేశారా, రుద్రమణి విరిగిపోయిన తర్వాత దానిలో నుంచి ఒక రక్త బొట్టు హనుమంతు కంటిలో పడడం చూస్తాం. అప్పటి వరకు లిమిటెడ్గా ఉన్న పవర్స్ కాస్త డబుల్ అవుతాయి, ఎందుకంటే ఆ బ్లడ్ డ్రాప్ మన హనుమంతులో కొలాబరేట్ అయిపోతుంది కాబట్టి. ఇంకా మాట్లాడుకుంటే స్క్రీన్ పైన హనుమాన్ కనిపించింది చాలా తక్కువ టైం, అందుకని సీజీఐతో అలా మేనేజ్ చేశారు. అండ్ ఎక్కడా కూడా క్లియర్ కట్గా ఫేస్ని చూపించలేదు. ఇక్కడ ఓకే, కానీ రాబోయే ప్రాజెక్ట్స్లో ఇలా అయితే కష్టం. సో ఇది గైస్ ఈరోజు వీడియో. కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.